హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే దీపా కార్తీక్లు రోడ్డుపై కూరగాయలు తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే పారిజాతం కారులో అక్కడికి వచ్చి ఇక కార్తీక్ని దీపని ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక కార్తీక్తో, ఏంట్రా మనవడా, రెస్టారెంట్ సీఈఓ పోస్ట్ నుండి నువ్విప్పుడు గల్లాలుంగి కట్టుకొని ఇడ్లీ బండి దగ్గర పొట్లాలు కట్టుకుంటున్నావా అని పారిజాతం అంటుంది. అది విని కార్తీక్, ఏంటే పారు, నేను గల్లలుంగి కాకపోతే నిక్కర్ వేసుకొని పొట్లాలు కడతాను, నీకేంటి అని అడుగుతాడు. అప్పుడు పారిజాతం, నీకు ఆ పరిస్థితి రాదనుకుంటున్నావారా? ఖచ్చితంగా ఆ దీప నిన్ను ఆ స్థాయికి దిగజార్చుతుంది అని పారిజాతం అంటూ ఉంటే ఇక దీప కార్తీక్కి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్, ఏంటే పారు, ఈరోజు ఉదయమే మాకు శనిలా దాపరిచ్చావేంటి అని అడుగుతాడు. అప్పుడు పారిజాతం, రేయ్, శనిని నేను కాదురా, ఆ దీప నీ పక్కనుంటే నీకు ఎప్పుడు దరిద్రం శని పక్కనున్నట్టే అని చెప్పగానే ఇక కార్తీక్ దీప షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే పారిజాతం పుట్టగానే తన తల్లిని మింగేసింది, తర్వాత వాళ్ళ నాన్నని కూడా మింగేసింది. అలాంటి దాన్ని పక్కన పెట్టుకొని నన్ను శని అంటావేంట్రా? అలాంటిది నీ పక్కనున్నంత వరకు నువ్వు గెలవలేదు. నువ్వు ఆ రోజు మీ తాతయ్యతో అంత పౌరుషంగా ఛాలెంజ్ చేసి బయటికి వచ్చేస్తే ఏదో సాధిస్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఇంకా దిగజారిపోతున్నావని అర్థం కావట్లేదురా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ తాతయ్య కాళ్ళ మీద పడి నేను ఓడిపోయానని చెప్పు, మళ్ళీ నీకు ఇంతకు ముందు ఉన్న హోదా ఇస్తారు, నిన్ను దర్జాగా చూసుకుంటారు అని పారిజాతం అంటుంది. ఇక ఆ మాటలు విని దీపా కార్తీక్కి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే దీప, పారిజాతం గారు, ఇంకా కార్తీక్ బాబు గారు వాళ్ళ తాతయ్యతో చేసిన ఛాలెంజ్కి సంవత్సరం టైం ఉంది, ఆలోపు కార్తీక్ బాబు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు, ఛాలెంజ్లో గెలుస్తారు అని దీప అంటుంది. దీప అలా అంటూ ఉంటే పారిజాతానికి చాలా కోపం వస్తుంది. ఏంటే గెలిచేది, మాటలు చెప్పినంత ఈజీ కాదురా ఛాలెంజ్లో గెలవడం, డబ్బు సంపాదించడం, రెస్టారెంట్ పెట్టడం. మీ తాతయ్య పేరు చెప్పుకొని నీకు ఇంత హోదా, గౌరవం ఉన్నాయి, కానీ మీ తాతయ్య లేకపోయి ఉంటే నీ స్థాయి ఏంటో తెలుసా అని చెప్పి కార్తీక్ గురించి పారిజాతం చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక పారిజాతం అలా కార్తీక్ని చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటే దీపక్కి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే పారిజాతం గారు అని గట్టిగా అరిచేస్తుంది. ఇక దీప అలా అనడం చూసి పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే దీప, చూడండి, నన్ను ఏమన్నా భరిస్తాను, కానీ కార్తీక్ బాబుని ఇంకొక్క మాట కూడా అన్నా, బాబుని ఏమైనా అవమానించినా కూడా నేను చూస్తూ ఊరుకోను అని దీప కోపంగా అనేసరికి పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, ఏంటే కొడతావా అని అంటే అప్పుడు దీప, కార్తీక్ బాబుని ఇంకొక్క మాట అన్నా కొట్టడం కాదు, ఎంత దూరమైనా వెళ్తాను అని దీప చెప్పగానే ఇక పారిజాతం షాక్ అయిపోతుంది. అప్పుడే కార్తీక్, చూసావా పారు, దీప నా పక్కనుంటే నేను గెలవను అన్నావు కదా, దీప నా పక్కనుంటే నేను గెలవడం కాదు పారు, దీపే నన్ను గెలిపిస్తుంది, అది నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది, వెళ్ళు, ఇంటికెళ్ళి బీపీ ట్యాబ్లెట్ వేసుకొని హాయిగా రెస్ట్ తీసుకో అని కార్తీక్ కూడా ఎగతాళిగా మాట్లాడతారు. ఇక పారిజాతం కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. ఇక ఇంట్లోకి వెళ్ళి చాలా కోపంగా అటు ఇటు తిరుగుతూ దీప అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జోష్న వస్తుంది. పారిజాతం అటు ఇటు తిరగడాన్ని చూసి ఇక జోష్న, ఏంటి గ్రానీకి ఏమైంది, కాలు కాలిన పిల్లిలా అలా తిరుగుతుంది ఏంటి అనుకొని ఇక పారిజాతం దగ్గరికి వెళ్ళి, ఏంటి గ్రానీ, ఏం జరిగింది, అంత కోపంగా ఉన్నావేంటి అని అడుగుతుంది. అప్పుడు పారిజాతం, ఇంకేం జరగాలే మనవరాలా, ఆ దీప నడి రోడ్డుపై నన్ను ఎంతలా అవమానించిందో తెలుసా, దాని మాటలు తలుచుకుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని పారిజాతం అంటుంది. పారిజాతం అలా అంటూ ఉంటే ఇక జోష్న, దాని గురించి తెలిసి కూడా నువ్వెందుకు గ్రాని దాని జోలికి
వెళ్ళేది అని చెప్పి ఇక జో అంటూ ఉంటే అప్పుడు పారిజాతం నేను దానికోసం వెళ్ళలేదే, కార్తీక్ కోసం వెళ్ళాను. కార్తీక్ మనసు మార్చైనా మళ్ళీ ఇంటికి వచ్చేలా చేయాలని వెళ్ళాను. కానీ అక్కడ ఆ దీప ఉండగా కార్తీక్ ఎప్పటికీ మన ఇంటికి రాడే, అది నాకు ఈరోజు అర్థమైపోయింది అని పారిజాతం అంటుంది. ఇక అది విని జోష్న కూడా అవును గ్రాని, నేను కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను. బావ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ డబ్బు కోసం ఆస్తి కోసమైనా అక్కడ ఉండలేక వచ్చేస్తాడు అనుకున్నాను. కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు. బావ ఆస్తి కోసం ఎవ్వరి కోసం కూడా ఇక్కడికి రాడు. ఆ దీప బావతో ఉన్నంత వరకు బావ నా సొంతం కాడు. అందుకే ఆ దీపని బావని విడదీయాలి అని చెప్పగానే ఇక పారిజాతం ఏంటే ఏమంటున్నావు నువ్వు, ఆ దీప కూడా తన ప్రాణమైన వదిలేస్తుంది కానీ కార్తీక్ని మాత్రం వదలదే అని చెప్పగానే ఇక జోష్న నేను ఆ ప్రాణాన్ని తీసేస్తాను గ్రాని అని చెప్పగానే ఇక పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంటే మనవరాలా ఏమంటున్నావు అని అంటే అప్పుడు జోష్న అవును గ్రాని, దీపని చంపక తప్పడం లేదు, దాని చావే నన్ను బావని కలుపుతుంది అని చెప్పగానే ఇక పారిజాతం అవును మనవరాలా, నువ్వు చెప్పింది నిజం. ఆ దీప ఉన్నంత వరకు కార్తీక్ నీ సొంతం కాడు. ఇక నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ఆ దీప మాత్రం చనిపోవాలి అని చెప్పగానే ఇక జోష్న చూస్తూ ఉండు గ్రాని, రేపటిలోగా ఆ దీప చస్తుంది అని చెప్పి జోష్న తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇక రౌడీలతో దీపని చంపాలి అని దీప ఫోటోని సెండ్ చేస్తుంది. ఇక రౌడీలు కూడా సరే అని చెప్తారు. ఇక దీప ఒకరోజు రోడ్డుపై ఒంటరిగా కూరగాయలు తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వాళ్ళకి ఎదురుగా జోష్న రౌడీలు అక్కడికి వస్తారు. ముందుగా జోష్న కార్ దిగి దీప దగ్గరికి వెళ్తుంది. జోష్న అక్కడికి రావడం చూసి దీప ఏంటి జోష్న నాకడ్డుగా వచ్చావేంటి అని అడుగుతుంది. అప్పుడు జోష్న నేను నీకడ్డుగా రావడం ఏంటి దీప, నువ్వే నాకు మా బావకి మధ్య అడ్డుగా వచ్చావు. నేను బావని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు అని చెప్పి జోష్న అంటుంది. అప్పుడు దీప చూడు జోష్న, అది నా ఇష్ట ప్రకారం జరగలేదు కానీ జరిగిపోయింది. కార్తీక్ బాబు నేను ఇప్పుడు భార్యాభర్తలం. నువ్వు మళ్ళీ కార్తీక్ బాబుని కోరుకోవడంలో అర్థం లేదు. మర్యాదగా అడ్డు తప్పుకో, నేను వెళ్ళాలి అని చెప్తుంది. అప్పుడు జోష్న నేను అడ్డు తప్పుకోవడం కాదు దీప, నిన్నే బావ జీవితంలో నుండి తప్పించేయబోతున్నాను అని జోష్న చెప్పగానే దీప షాక్ అయిపోతుంది. ఏంటి జోష్న ఏమంటున్నావు అని అంటే అప్పుడు జోష్న ఇంకా అర్థం కాలేదా దీప, నిన్ను చంపేసి నేను బావని పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు ఉన్నంత వరకు బావ నా సొంతం కాడు. అందుకే మా ఇద్దరి మధ్య ఉన్న అడ్డు తొలగించబోతున్నాను అని జోష్న చెప్పగానే దీప షాక్ అయిపోతుంది. ఏంటి జోష్న పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటే అప్పుడు జోష్న పిచ్చి కాదు దీప, పచ్చి నిజం, చూస్తావా రేయ్ అని పిలవగానే రౌడీలంతా కూడా కత్తులు పట్టుకొని కర్రలు పట్టుకొని అందరిని దీప చుట్టుముడతారు. ఇక వాళ్ళని చూసి దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక జోష్న ఏంటి దీప ఇప్పటికైనా నమ్మకం కలిగిందా అని చెప్పగానే ఇక దీప జోష్న తప్పు చేస్తున్నావు అని చెప్తుంది. ఇక జోష్న తప్పు కాదు దీప, తప్పక చేస్తున్నాను. ఇప్పుడు నిన్ను చంపడం వల్ల నాకు 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి బావ నా సొంతం అవుతాడు, ఇంకొకటి అని చెప్పబోతూ వద్దులే చచ్చ నీకు ఆ నిజం తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక రౌడీలతో రేయ్ పని పూర్తి చేసి నాకు ఫోన్ చేయండి, మీకు పేమెంట్ ఇచ్చేస్తాను అని చెప్పి జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జోష్న వెళ్ళిపోయిన తర్వాత ఇక రౌడీలు దీపపై దాడి చేస్తారు. ఇక దీప కాసేపటి వరకు రౌడీలని ఎదుర్కొంటుంది. కానీ ఒక రౌడీ ఒక కర్రతో దీప తలపై బలంగా కొట్టేసరికి ఇక దీప అక్కడే కుప్పకూలిపోయి స్పృహ కోల్పోతుంది. అప్పుడే రౌడీలు తన దగ్గర ఉన్న కత్తితో దీపని
పొడి చేస్తారు. ఇక దీప రక్తపు మడుగులో పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసి రౌడీలు దీప చావాలి అని ఇంకో పోటు పొడవబోతూ ఉంటే అప్పుడే అటునుంచి ఒక కార్ వస్తూ ఉంటుంది. ఆ కార్ని చూసి రౌడీలు, రే ఇక ఇది బ్రతకదురా, పదండి వెళ్దాం, ఎవరో వస్తున్నారు అని చెప్పి ఇక రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. దీప మాత్రం అక్కడే రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే అటునుంచి ఒక కార్ వచ్చి అక్కడ దీప పడిపోయి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా కార్ని స్టాప్ చేస్తారు. ఇక ఆ కార్ని స్టాప్ చేసి కార్లో నుండి ఒక వ్యక్తి దిగుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, కార్తిక్ పెద్దమ్మ, కాంచన అక్క సౌందర్య ఎంట్రీ మాత్రం ఇక్కడ సూపర్గా ఉండబోతుంది. సౌందర్య అక్కడ కార్ దిగి దూరంగా దీప పడిపోయి ఉండడాన్ని చూసి, అరే అక్కడెవరో పడిపోయి ఉన్నారే అని చెప్పి చాలా కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి దీపని చూస్తుంది. దీప అక్కడ ఉండడాన్ని చూసి సౌందర్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ అమ్మాయి కార్తిక్ భార్య దీప కదా, అప్పుడు ఎప్పుడో కాంచన చెల్లి నాకు ఫోటో పంపించింది అని చెప్పి సౌందర్య దీపని గుర్తు చేసుకుంటుంది. వెంటనే దీపని తన కారులో హాస్పిటల్కి తీసుకెళ్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇక సౌందర్య చాలా కంగారు పడుతూ ఉంటుంది. డాక్టర్ దీపకి ట్రీట్మెంట్ చేసి దీపకి ఏ ప్రమాదం లేదు అని సరైన సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పడంతో సౌందర్య చాలా రిలాక్స్ అయిపోతుంది. ఇక వెంటనే దీపతో మాట్లాడడానికి దీప దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఇక దీప అప్పుడే స్పృహలోకి వస్తూ ఉంటుంది. సౌందర్యని చూసి దీప 2 చేతులు ఎత్తి దండం పెట్టి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అమ్మా అని చెప్పగానే అప్పుడు సౌందర్య అమ్మ కాదమ్మా అత్తయ్య అని అంటుంది. ఇక అది విని దీప ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే నేను కార్తిక్ వాళ్ళ పెద్దమ్మని, కాంచన వాళ్ళ అక్కని, నా పేరు సౌందర్య అని చెప్పగానే ఇక దీప స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే సౌందర్య నేను మిమ్మల్ని కలవడానికే ఇక్కడికి వచ్చానమ్మా, కానీ నేను వచ్చేసరికి నువ్వు ఇలా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నావు, అసలు ఏం జరిగింది అని చెప్పగానే ఇక దీప జ్యోష్న గురించి మొత్తం చెప్పేస్తుంది. జ్యోష్ననే తనని చంపాలని చూసింది అని సౌందర్యతో దీప చెప్పగానే ఇక సౌందర్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. జ్యోష్న మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక సౌందర్య ఇప్పుడే చెప్తాను దాని సంగతి అని వెళ్తూ ఉంటే అప్పుడు దీప అత్తయ్య గారు ఈ విషయం కార్తిక్ బాబుకు తెలియనివ్వకండి అని చెప్పగానే ఇక సౌందర్య దేనికమ్మా అని అడుగుతుంది. అప్పుడు దీప అత్తయ్య గారు అక్కడ జ్యోష్న పారిజాతం గారు మాత్రమే మంచివాళ్ళు కాదు, మిగతా వాళ్ళంతా మంచివాళ్ళు, కానీ ఇప్పుడు ఇలా జరిగిందని తెలిస్తే కార్తిక్ బాబు అందరి మీద కోపడతాడు, ప్లీజ్ చెప్పకండి అని చెప్పగానే ఇక సౌందర్య సరేనమ్మా చెప్పనులే అని చెప్పి సౌందర్య మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కార్తిక్ కూడా వస్తాడు. కార్తిక్ దీపని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఏం జరిగిందని అడగగానే ఇక యాక్సిడెంట్ జరిగింది అని సౌందర్య కూడా కవర్ చేస్తుంది. ఇక వెంటనే సౌందర్య రే నేను ఒక చోటుకి వెళ్ళొస్తాను అని చెప్పి సౌందర్య చాలా కోపంగా శివనారాయణ ఇంటికి వెళ్తుంది. ఇక హాల్లోకి వెళ్ళి జో కిందికి రావే అని గట్టిగా కోపంగా పిలుస్తూ ఉంటుంది. ఆ పిలుపు విని జో, శివనారాయణ, దశరథ, సుమిత్ర, పారిజాత అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక అందరూ హాల్లోకి వచ్చేసరికి సౌందర్య అక్కడ ఉండడాన్ని చూసి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక శివనారాయణ తన పెద్ద కూతుర్ని చూసినందుకు చాలా సంతోషపడుతూ అమ్మ సౌందర్య నువ్వెప్పుడు వచ్చావమ్మా అని పలకరిస్తూ ఉంటాడు. అప్పుడే జో కూడా పెద్దత్తయ్య మీరెప్పుడు వచ్చారు, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అని జో సౌందర్య దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక సౌందర్యకి జోని చూసి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే కోపంగా జో చెంప పగలగొడుతుంది. అది చూసి జ్యోష్న, శివనారాయణ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే శివనారాయణ ఏంటమ్మా జోన్ ఎందుకు కొడుతున్నావు అని అడిగితే అప్పుడు సౌందర్య ఏంటి నాన్న మీ మనవరాల్ని పెంచే పద్ధతి ఇదేనా, అది అసలు ఏం చేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది, మీరు అస్సలు పట్టించుకోరా అని అంటుంది.
అప్పుడు జోష్న ఏంటి పెద్దత్తయ్య నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది. ఇక జోష్న అలా అనేసరికి సౌందర్యకి చాలా కోపం వస్తుంది. నోరు ముయ్యవే, ఇంకా సిగ్గు లేకుండా ఏ తప్పు చేశాను అంటున్నావా? నువ్వు ఎంత పైశాచికంగా ఆలోచిస్తున్నావో నువ్వైనా అర్థం చేసుకుంటున్నావా? కార్తిక్ని సొంతం చేసుకోవడం కోసం మనిషి ప్రాణాల్ని కూడా తీయడానికి నువ్వు వెనకాడవానే అని సౌందర్య జోష్నని తిడుతూ ఉంటుంది. సౌందర్య అలా అంటూ ఉంటే ఇక జోష్న పారిజాతం షాక్ అయిపోయి సౌందర్యకి ఈ విషయం ఎలా తెలిసింది అని కంగారు పడుతూ ఉంటారు. ఇక శివనారాయణ, దశరథ, సుమిత్ర మాత్రం ఏమీ అర్థం కాకుండా అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడే శివనారాయణ ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడు సౌందర్య మొత్తం విషయం కూడా అందరికీ చెప్తూ ఉంటుంది. జోష్న దీపని చంపాలని చూసింది అని, దీప అడ్డు తొలగించుకొని కార్తిక్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని అన్ని విషయాలు సౌందర్య ఇంట్లో వాళ్ళందరికీ చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే సౌందర్య జోతో చూడు జో, ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా కూడా నేను భరించాను, కానీ ఇప్పుడు దీపా కార్తిక్ల విషయంలో నువ్వు ఎలాంటి నెగిటివిటీ చేసినా నేను ఊరుకోను, నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త, వాళ్ళకి నేనున్నాను అని చెప్పి సౌందర్య జోకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.